బెండకాయ మసాలా ఎలా చేయాలో చూద్దామా? ఇందులో ముందుగా 3 చెంచాల గసగసాలను తీసుకొని వాటిని చిన్న మంట మీద 2 నిమిషాల పాటు వేడి చేసుకుందాం. గసగసాలు గుండెకు బలాన్ని ఇస్తాయి. వీటి వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. శరీరంలోని వివిధ రకాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోకి కొద్దిగా పసుపు మరియు 2 చెంచాల కారం యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇందులో 1 చెంచా ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ముందుగా వీటన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 4 చెంచాల గట్టి పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు గట్టిగా ఉండడం వల్ల గ్రేవీ తిక్కుగా వస్తుంది. పెరుగు గట్టిగా లేకపోతే మసాలా ఉడికించినప్పుడు గ్రేవీ మొత్తం పగిలిపోయి టేస్ట్ వేరే విధంగా అయిపోతుంది. పెరుగు పుల్లగా ఉన్నా సరిపోతుంది, కానీ పలచగా ఉండకూడదు. ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ కూడా చేయొచ్చు. వీటన్నింటినీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. పెరుగు మరియు గసగసాలు రెండు ఇలా పేస్ట్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ కోసం 1/2 కేజీ బెండకాయలని వాడుతున్నాను. తరువాత బెండకాయలను బాగా శుభ్రం చేసి వాటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి. వీటిని చిన్న మంట మీద 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి నేను 1/2 చెంచా ఆయిల్ని మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా అయినా వాడుకోవచ్చు. బెండకాయలు తినని వారు కూడా ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అదే బాణలిలోకి 3 చెంచాల ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర మరియు కరివేపాకు వేసి చిన్నగా వేపుకోండి. కరివేపాకు బాగా చిటపటలాడాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని ఇందులో వేయండి. ఈ మసాలా మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం మరియు పెరుగు అన్నీ వాడడం వల్ల కలర్ చాలా బాగా వచ్చింది. పెరుగును డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ విధంగా కర్రీలాగా చేసుకుంటే ఎంతో రుచిగాను మరియు హెల్దీగాను ఉంటుంది. ఈ మసాలా మొత్తం బాగా ఉడకటానికి 100 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మసాలా మొత్తాన్ని బాగా కలుపుతూ అడుగు అంటకుండా 6 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఈ మసాలా కర్రీని అన్నంతో అయినా, చపాతీతో అయినా, రోటీతో అయినా, దేనితో అయినా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ మసాలా మొత్తం బాగా ఉడికి దగ్గరగా అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఆయిల్ కూడా బయటికి వస్తుంది. అలా వచ్చినప్పుడే మీ గ్రేవీ మొత్తం బాగా ఉడికినట్లు. చూసారా, బాగా మసాలా కుతుకుతా ఉడుకుతూ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు చిన్న మంట మీద అలా కలుపుతూ ఉంటే చాలు. ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇటువంటి ఎన్నో రకాల హెల్తీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి.